బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సూపర్ స్టార్ మూవీ. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మళ్ళీ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. మరి రజనీ ప్లేస్ లో రాఘవ లారెన్స్ పాతుకుపోయాడా? కంగనా పర్ఫార్మెన్స్ కి బాక్స్ ఆఫీస్ భయపడిందా? ఫైనల్ టాక్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లేస్ లో రాఘవ లారెన్స్, జ్యోతిక ప్లేస్ లో కంగనా రనౌత్ ఇలా స్థానాలు మార్చి చంద్రముఖికి సీక్వెల్ పేరుతో రీమేక్ చేశారా? ఇలాంటి డౌట్లు కమెంట్ల రూపంలో పేలినా, అది ఫ్రీ పబ్లిసిటీగా మారినా, ఏదేమైనా వరల్డ్ వైడ్ గా చంద్రముఖి 2 వచ్చేస్తుంది. ఇద్దరి పిల్లల బాధ్యత చూసుకునే హీరో అనుకోకుండా ఓ ప్యాలెస్ లో రాధిక ఫ్యామిలీతో కలిసి అడుగు పెట్టాల్సి వస్తుంది. అక్కడ చంద్రముఖి ఆత్మ ఒకరిని ఆవహిస్తే, వేటయ్య ఆత్మ హీరోని ఆవహిస్తుంది. మరి ఆ రెండు ఆత్మలు ఎలా శుభం కార్డు వేస్తాయనేది మిగిలిన కథ. రాఘవ లారెన్స్ 2 పాత్రల్లో పాతుకుపోయాడు. కానీ రజనీకాంత్తో పోలికలు పెట్టడంతో తేలిపోతోందనే మాటే వినిపిస్తోంది. జ్యోతిక రేంజ్ లో కాకుండా కంగనా రనౌత్ కూడా చంద్రముఖిగా పర్లేదనిపిస్తోంది. మిగతా పాత్రల్లో నటీనటులు పర్లేదనిపిస్తారు. అయితే వడివేలు కామెడీ ట్రాకే షాకిస్తోందనే మాట వినిపిస్తోంది. పి వాసు పాత కథనే కొత్త నటులతో పాత పద్ధతిలో తీసేందుకు ప్రయత్నించాడు. కామెడీ వర్కౌట్ కాకుండా భయాన్ని బాక్సాఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. అయితే సాంగ్స్ తో పాటు కామెడీ ట్రాక్ కథనాన్ని మరీ స్లో అనిపించేలా చేశాయంటున్నారు. చంద్రముఖి 2 భయం, కామెడీ ఫ్లేవర్స్ తో వసూళ్లను రాబడుతుందనే హోప్ తో ఫిల్మ్ టీం అడుగు ముందుకేసింది. కానీ ఈ సీక్వెల్ కి చంద్రముఖితో పోల్చే పరిస్థితి రావడంతో పేరడీగా మారిందనే కామెంట్లు పెరిగాయి. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది సినిమా.